పాడితే పాడరా అన్నట్టుగా రేవంత్ పనికి మాలిన ప్రెస్ మీట్లు ఉంటున్నాయి. ఎల్లినో ముందున్న వేళ పరిష్కారం చెప్పమంటే పాతలేకి ముచ్చట్లతో కనికట్టు కుతంత్రం చేస్తున్నాడు. అసలు ఏం చేయాలో రేవంత్ కు తెలిస్తే కదా ఏదైనా చెప్పడానికి. అందుకే గురువు చంద్రబాబు తరహాలోనే రేవంత్ మోసపు మాటలతో మరోసారి జనం ముందుకొచ్చాడు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించాలని రేవంత్ వెర్రివేషాలు వేస్తున్నాడు. రైతులు జనం తిరగబడుతుండటంతో మరోసారి మసుబూసి మారుడుకాయ చేసేందుకు తంటాలు పడ్డాడు. అసలు కాళేశ్వరం గురించి బేసిక్ ఐడియా లేకున్నా అతి తెలివి ప్రదర్శించబోయి బొక్కబోర్ల పడ్డాడు. నిజాలు చెప్పిన వారిపై అక్కసు వెలగక్కి మరోమారు రేవంత్ రాక్షసానందం పొందాడు. కాళేశ్వరంపై పక్క రాష్ట్రపు పచ్చ బ్యాచ్ రాసిచ్చిన అబద్ధపు కూతలనే గుంపు మేస్త్రి మళ్లీ వాగాడు. నిక్షేపంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ పాడిందని రేవంత్ అబద్ధపు కూతలు కూశాడు. కన్నెపల్లి దగ్గర ఎత్తిపోతలకు అవకాశమే లేదని మిడిమిడి జ్ఞానపు మూర్ఖపు మాటలు చెప్పాడు. రిటైర్డ్ ఇంజనీర్లు చెంపలు వాయించినట్టు నిజాలు చెప్పినా గుంపు మేస్త్రి బుద్ధి మార్చుకోలేదు. ఉల్టా వారిపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆరోపణలు చేశాడు. రేవంత్ కు ప్రాజెక్టుల గురించి పై సంబంధ జ్ఞానం లేదని మరోమారు రుజువైంది. నీళ్లు ఎత్తిపోయాలంటూ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రేవంత్ డ్రామాలు చేశాడు. నువ్వు ఎత్తిపోయి ఏదైనా జరిగితే బాధ్యత మాదని బీఆర్ఎస్ చెప్పింది. ఇందులో సర్కారును బద్నాం చేసేదేముంది? ఇంత బరి తెగించి రేవంత్ అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు కాదా? ముఖ్యమంత్రి బాధ్యతలపై కనీస అవగాహన లేకుండా ఇంకా బుకాయింపులా? ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే తరిమి కొట్టమన్నాడు కాళోజీ. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ఇక్కడ పాతరేమన్నాడు. కానీ ఇప్పుడు ప్రాంతేతరుడు ప్రాంతం వాడు కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు ప్రయోజనాల కోసం పరాధీన సీఎంగా మారాడు. అందుకే 6 దశాబ్దాల పరాయి పాలనలో జరిగిన ద్రోహమే మళ్లీ ఇప్పుడు జరుగుతోంది. ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ అన్నట్టుగానే తెచ్చాడు. గలగలా గోదావరి తరలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే బంగారు పంటలే పండాలి ఆంధ్రాలో. తెలంగాణ బిల్లని నోర్లు తెరవాలి అన్నట్టుగానే సాగుతుంది రేవంత్ పాలన. పరాధీన సీఎం చేస్తున్న జలద్రోహం కళ్ల ముందు కనబడుతుంటే ప్రజలను పక్కదారి పట్టించేందుకు అడ్డగోలు అబద్ధాలతో అరుస్తున్నాడు సీఎం రేవంత్. ఎల్లినో ముందున్న వేళ వచ్చిన వరదను ఎత్తిపోయమంటే వంకర మాటలతో రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. పంప్ హౌస్ కు బరాజులకు సంబంధం లేదని చెప్పినా తమ పనికి మాలిన వాదన మానలేదు. గోదావరి వరద నీటిని చంద్రబాబుకు కప్పం కట్టిన దుర్మార్గాన్ని దాచేందుకు తంటాలు పడుతున్నాడు. నీరు ఎందుకు ఎత్తిపోయట్లేదంటే నీటి నిలువ సాధ్యం కాదంటూ రేవంత్ తిక్కవాదన చేస్తున్నాడు. తెలంగాణను పూర్తిగా కరువు ప్రాంతంగా మార్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నాడు. ఎన్డీఎస్ఏ సాకుతో నీళ్లు ఎత్తమంటూ కుట్రలు అమలు చేస్తున్నాడు. నిన్నటిదాకా కేసీఆర్ రావాలని డ్రామాలు. ఇప్పుడు కేసీఆర్ మాటలు వినొద్దని సిడబ్ల్యూసీ చెప్పిందని మాట మార్చాడు. నీళ్లు పారుతున్నా ఎత్తిపోసుకోవచ్చని ఇంజనీర్లు చెబుతుంటే రేవంత్ ఉల్టా వాదన చేస్తున్నాడు. కేంద్రం కమిటీ పేరుతో రేవంత్ అసమర్థతను కప్పిపుచ్చుకునే కుతంత్రానికి తెరలేపాడు. మరోసారి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై రేవంత్ దిక్కుమాలిన కూతలు కూశాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సంస్కారం లేని మాటలు మాట్లాడాడు.
అసలు కాళేశ్వరం గురించి బేసిక్ ఐడియా లేకుండా అతి తెలివి ప్రదర్శించబోయి బొక్కబోర్లా పడ్డాడు రేవంత్. నిజాలు చెప్పిన వారిపై అక్కసు వెలగకి మరోమారు రేవంత్ రాక్షసానందం పొందాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖైరతాబాద్ విశ్వేశ్వర భవన్ నుంచి మరి రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి ఎల్నినో ప్రభావం ముందుంది, రైతులకు చాలా నీళ్లకు సంబంధించి ఇబ్బందులు వస్తాయి, వరద నీళ్లను ముందుకు పారించండి అని చెప్పేసి ఇంజనీర్లు చెప్తున్నా సరే సీఎం రేవంత్ రెడ్డి అసలు ప్రాజెక్టులు నీళ్లు పారించే సిచ్యువేషన్లో లేవు అని చెప్పేసి ప్రాజెక్టుల గురించి నెగిటివే మాట్లాడుతున్నాడు కదా, ఎందుకని? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ అమూల్య, ఏదైతే చూసుకుంటే ఏదైతే రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి విరుద్ధంగా మారాడు. అటు మసిబూసి మారేడుకాయ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి పాడిందే పాట అనే విధంగా కూడా పాడుతుంది. కానీ కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డికి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం గురించి కూడా రేవంత్ రెడ్డికి తెలియకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. రాబోయే ఎల్లినో ప్రభావం ముందున్నా కూడా రేవంత్ రెడ్డి అలాంటి పరిస్థితులను దృష్టి పెట్టుకోకుండా అలాంటి పరిస్థితులను ఎదుర్కొని రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, కాళేశ్వరం ప్రాజెక్టుని ఏ విధంగా చూడాలి, దాని నుంచి ఎంత టీఎంసీ నీళ్ళు అందించాలి రైతులకు, దీన్ని ఏ విధంగా వాడుకోవాలని అనే ఒక ఆలోచన బంద్ చేసి ఎంతసేపు కాళేశ్వరం కుంగిపోయింది అని కాళేశ్వరం పైన బదనం చేసుడు తప్ప రేవంత్ రెడ్డి మరొక లేదంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగం పైన కూడా సోయలేదు, తెలంగాణ రైతులకు కానీ సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఎలాంటిది ప్రజలకు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటూ కూడా ఇప్పటికే వాపోతున్నారు. ఆ రేవంత్ రెడ్డి మాటల్లో కూడా స్పష్టంగా వినిపిస్తుంది. కేసీఆర్ గారు ఉన్నతమైన ఆలోచనతోని ప్రతి ఒక్క రైతుకు నీరు రావాలి, ప్రతి ఒక్క ఆయకట్టకు నీరు రావాలి, ప్రతి ఒక్కరికి సాగునీరు తాగునీరు రావాలంటూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కానీ దాన్ని ఎలాంటిది రేవంత్ రెడ్డి ఎలా దాన్ని ఉపయోగించుకోవాలో తెలియకుండా కూడా దాన్ని నీరుగార్చే ప్రయత్నం కూడా నేరు ప్రధానంగా చేశారన్నట్టుగా కనిపిస్తుంది. మనతోని ఏదైతే టి వెంకటేష్ గారు ఉన్నారు, అది తెలంగాణ ఇంజనీరింగ్ జేఏసీ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏదైతే రేవంత్ రెడ్డి గారు అవగాహన రాహిత్యంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరాన్ని కూడా ప్రతిసారి మసిబూసి మారేడుకాయ విధంగా కూడా అబద్ధాన్ని కూడా నమ్మపలికే విధంగా కూడా అందరికీ ప్రతిసారి అదే మాట్లాడుతున్నాం సార్, మీరేమంటారు సార్ దాని గురించి? మేము తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల తరఫున ప్రధాన కార్యదర్శి నేను, నా పేరు తన్నీరు వెంకటేశం. మేము ముఖ్యంగా ఈ ఎల్నినో పరిస్థితి దృష్టిలో పెట్టుకొని, ఈ రైతుల దృష్టిలో పెట్టుకొని రేపు డ్రింకింగ్ వాటర్ తాగునీటి, ముఖ్యంగా మనకు కావాల్సిన తాగునీటి సమస్య, సాగునీటి సమస్య. సో ఈ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా మనకు వాటర్ డిపార్ట్మెంట్ మనకు ఏదైతే వాతావరణ పరిస్థితులు మనకు తెలియజేసిన ప్రభావం వల్ల దాదాపు 40-45% షార్టేజ్ ఉన్నది. సో చాలా సీరియస్ అటువంటి కండిషన్ ఉంది అని చెప్తున్న దృష్ట్యా యాజ్ ఎ ఇంజనీర్లుగా మేము అనేది ఏంటంటే, ప్రస్తుతం మనకు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు అది ఏదైతే ఉందో, ఇప్పుడు మన మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కట్టామో, కాళేశ్వరం ప్రాజెక్టు జంక్షన్ గోదావరి అండ్ ప్రాణహిత దగ్గర మనం కట్టాము. ఇప్పుడు ఏదైతే నదులు నీళ్లు జీవం ఉన్న ప్రాణం ఉన్న నది ఏదైతే ప్రాణహితనే, అక్కడనే మనకున్నాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గత ప్రభుత్వం ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, ఇది అత్యవసర పరిస్థితుల్లో, కరువు కాటకాల ఉన్నటువంటి పరిస్థితిలో అది మనకు జీవనాధారం అని చెప్పి మనం అది చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ లింక్ 1 ప్రాజెక్టును ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇంతకుముందు గతంలో మనకు ఈ 3-4 సంవత్సరాలు 2019 తర్వాత 20 కానీ 21 కానీ 22, 23, 24 ఈ సంవత్సరాల్లో దాదాపు 10 నుంచి 30 లక్షల వరకు ఫ్లడ్ కూడా పోయింది. సో అప్పుడు ప్రజలు అడగలేదు. కానీ ఇప్పుడు మనం అడుగుతున్నాం, ప్రజలు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీజన్, రైతులు నాట్లేసుకునేటువంటి పరిస్థితి, నీళ్లు లేవు. తర్వాత డ్రింకింగ్ పరిస్థితి, మనకు ఉన్నటువంటి హైదరాబాద్కు దాదాపు ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు డెడ్ స్టోరేజ్ పడిపోతున్నది, మిడ్మానర్ కూడా అటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితిలో మనకు లభ్యమవుతున్నటువంటి ఈరోజు మనకు లెక్కలే చెప్తున్నాయి, 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతున్నాయని చెప్పి కిందికి వెళ్తున్నాయి. కానీ మనం ఎన్డీఎస్సీని మేము కాదంటలేదు, ఇంజనీర్లుగా మేము కాదంటలేదు. అక్కడ మేడిగడ్డలో బ్యారేజ్ గేట్లు దింపకుండానే ఫ్రీగా వదిలిపెట్టి మనం ఉన్నటువంటి ఏదైతే కన్నెపల్లి దగ్గర ఈ రోజున మనకు మినిమం 93.5 మీటర్స్ కనుక అక్కడ ప్రవాహం కనుక ఉన్నట్లయితే నీళ్లు కన్నె పంపులు నడుస్తాయి, రన్ అవుతాయి అని చెప్తున్నాం. సో కాబట్టి అక్కడ ఇప్పుడు 97 లెవెల్ ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క తాగునీటి దృష్ట్యా, తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తానికి, ఈ సాగునీటి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తానికి, ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, వీటికి సమస్యలు ఇమీడియట్గా మనకు సాల్వ్ అవుతాయి. రైతులు ఇక్కడ అన్ని ప్రాంతాలలో కూడా వర్షపాతం తక్కువ ఉంది. సో కాబట్టి మనం ఎంత వీలైతే అంత మనం ఒడిసిపట్టి మనం లిఫ్ట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. చేయవచ్చు.
అయితే ప్రాబ్లం ఒకటి వస్తుంది, అన్నారం సుందిల్లో ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పారు కదా అని. కానీ నేను క్లియర్గా చెప్తున్నాం, అక్కడ కూడా మేము ఏం చెప్తున్నాం అంటే జాగ్రత్తగా మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకే నీళ్లు నిల్వ ఉంచి, అంటే దాదాపు మనకు 16, 11 ప్లస్ 9 దగ్గర 20 టీఎంసీలు, అంత 20 టీఎంసీలు ఈ 2 బ్యారేజ్లో నీళ్లు ఉంటాయి. కానీ అంత అవసరం లేదు, 7-8 టీఎంసీల వరకే నిల్వ ఉంచి మనం పంపు చేసుకుందామి. ఈ జూలై నెల, ఆగస్టు నెల, ఒక నెల రోజులు మనం అక్కడ ఈజీగా 3 టీఎంసీలు పంపు చేయొచ్చు, లేదా 2 టీఎంసీలు పంపు చేసుకుంటే ఒక 70 టీఎంసీలు మనం చేసుకోవచ్చు మనం. సో ఇటువంటి విపత్కర పరిస్థితులు చేసుకొని రైతులను కాపాడాలి. ప్రజలు రేపు ఫ్యూచర్లో మనకు హైదరాబాదు ఎటువంటి ప్రాబ్లం వస్తుంది, డ్రింకింగ్ ప్రాబ్లం, సో అలాంటివి అన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా చేయాలి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మేము రైతుల దృష్ట్యా తప్పనిసరిగా అక్కడ పంపులు రన్ చేయమని చెప్పి మేము ఇంజనీర్లుగా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఇక్కడ నుండి గోదావరి పోయిన ఏదైతే వరద ఉందో ఆ వరద ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, కానీ తెలంగాణలో ముఖ్యమంత్రికి దాన్ని వాడుకొని రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది సార్. దాని గురించి ఏమంటారు సార్? వాడుకోవాలి, మేము అదే కదా చెప్పేది. అవునది, ఎలాంటి ప్రమాదం లేదు. మీరు అందుకనే మీకు డౌట్ ఉంటే మీరు ఎన్డీఎస్ఏని కూడా సంప్రదించండి, లేదా మేము అడిగేది ఇంజనీర్లు కానీ అవసరమైతే ఈ విపత్కర పరిస్థితి కదా, ఎల్నినో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అవసరమైతే ఈవెన్ ప్రతిపక్షాలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, వర్కింగ్ ఇంజనీర్స్తో మళ్ళొకసారి సమావేశం చేయండి, రిటైర్డ్ ఇంజనీర్స్తో కూడా కూర్చోబెట్టండి. వీళ్ళు పాసిబుల్ అవుతుందా కాదా? సో మేము ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాగునీటి తర్వాత తాగునీరు సమస్యల దృష్ట్యా ఎత్తిపోయాల్సిందే చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. లేకుంటే ఈ రోజున మనం వదిలిపెట్టే నీళ్లు పట్టిసీమలో వాళ్ళు మనకు డైవర్షన్ గోదావరి నీళ్లు అంటే వాళ్లకు వస్తాయి, కానీ ఈ ఉన్నటువంటి నీటిని అక్కడ ఆ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం ఇమీడియట్గా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జూలై నెలనే మనకు ఈ ప్రాణహిత దగ్గర దాదాపు 300 టీఎంసీలు పోతుంది. సిడబ్ల్యూసీ లెక్కలు చెప్పినది, ఈ ప్రాణహిత రివర్ దగ్గర ఏ నెల ఎన్ని టీఎంసీలు నీళ్లు పోతాయి. ముఖ్యంగా ఈ జూలైలో 300 టీఎంసీలు, తర్వాత ఆగస్టులో దాదాపు 600 టీఎంసీలు, సెప్టెంబర్లో ఒక 400 టీఎంసీలు, అంటే ఈ ఒక్క దగ్గర నుంచే 1600 టీఎంసీలు పోయేటటువంటి లొకేషన్ కాళేశ్వరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంజనీర్లుగా. ప్రధానంగా ప్రతిసారి కూడా చెప్పిందే పాట పాడిందే పాట అన్నట్టు కూడా ఇంజనీరింగ్ రిపోర్ట్లు ఆ రోజు ప్రభుత్వానికి ఈ విధంగా ఇచ్చారు, కానీ ఆయన కూడా కట్టారంటూ కూడా ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు చెప్పిందే చెప్తారు. అంటే ఇంజనీరింగ్లో రిపోర్ట్ అని ఒక దాన్ని కన్సిడర్ చేస్తూ ఒక పబ్బం గడిపే ప్రయత్నాలు చేస్తున్నారంట సార్ ముఖ్యమంత్రి. రిటైర్డ్ ఇంజనీర్లు అది గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి పాఠం చదవటం లేదు, కొన్ని లైన్లు మాత్రమే ఉటంకిస్తున్నారు. అప్పుడు ఇచ్చినటువంటిది ఏంటంటే మేడిగడ్డ కట్టకూడదని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు చేయలేదు. అప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు అడిగినప్పుడు మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు డైరెక్ట్ అలైన్మెంట్ చేయటము కుదరదు అని మాత్రమే చెప్పారు. అది చదవటం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే తీసుకుని చదువుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే, ఎందుకంటే అక్కడ ఓపెన్ మైన్, తర్వాత ఈ తాడిచెర్ల ఈ బొగ్గు గనులు ఉన్నాయి కాబట్టి టనల్ కానీ ఓపెన్ కెనాల్ కానీ తీయటం సాధ్యపడదు. కాబట్టి మీరు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ అంటే అప్పుడు అలాంగ్ ది రివర్ దాదాపు 110 కిలోమీటర్ల రివర్లో 3 బ్యారేజీలు. ఎందుకంటే ఆ బ్యారేజీలు కూడా ఎందుకు అవసరం అంటే, గతంలో మన యొక్క కమిటీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కమిటీ ఫామ్ చేసినప్పుడు అందరూ చీఫ్ ఇంజనీర్లతోని ఈఎన్సీలతో కమిటీ ఫామ్ చేసినప్పుడు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చినారు. ఎందుకంటే వాళ్ళు పోలవరం దృష్టిలో పెట్టుకొని రేపు ఏదైనా డిసాస్టర్ జరిగితే అంటే వాళ్ళే ఒక 5-6 బ్యారేజీలు ఎగువన కట్టాల్సిన అవసరం ఉందని కూడా మీకు రిపోర్ట్ ఉన్నది. అది మీరు అది చూస్తే తెలుస్తుంది, అడిగితే తెలుస్తుంది. వాళ్ళే ఆంధ్ర ఇంజనీర్లు అందరూ ప్రముఖంగా ఉన్నది, ఆల్ ఈఎన్సీస్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చెప్పారు ఒక 5-6 బ్యారేజీలు. అందుకనే గత ప్రభుత్వం కట్టిన ఇప్పుడు ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పి మాత్రమే 600-700 కిలోమీటర్ల లెంత్లో మనకు ఎస్ఆర్ఎస్పి తర్వాత 160 కిలోమీటర్ల తర్వాత ఓన్లీ ఎస్ఆర్ఎస్పి ఉంది. ఇంకా తర్వాత ఒక్క బ్యారేజ్ లేదే. అందుకనే మనం అక్కడ సాధనమట్టు, తర్వాత ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, సమ్మక్క సాగర్, సీతారామ, ఇలా దాదాపు 7-8 బ్యారేజ్లు మనం కట్టుకున్నాం. సో ఇండైరెక్ట్గా మన సోదర రాష్ట్రానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయండి, 3000 టీఎంసీలు ఉన్నాయి. మనకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేసుకోవడం వల్ల ఇటు ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఇటు పక్క రాష్ట్రం కూడా బాగుపడుతుంది. సో నీళ్ళ ప్రాబ్లం అని గోదావరిలో ప్రాబ్లమే లేదు.
సో కాబట్టి ఈ టైంలో మనకు ఎందుకంటే మనం ఏ టైంలో ఉపయోగించుకున్నా ఆ టైంలో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు జూలై మనకు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అత్యంత అవసరం. మనం వాళ్ళు నాటు పెట్టుకోవడానికి మనం నీళ్ళు ఇవ్వాలి. ఈ రోజున మనం ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వము ఇంత కష్టం ఉన్న ఆర్థిక పరిస్థితులు ఉన్న రైతు బంధు ఇచ్చినది. మరి రైతు బంధు దేనికి? మరి రైతులు నాట్లు వేసుకోవడానికే కదా, ఉపయోగపడటానికే కదా. నిజంగా మేము అభినందిస్తున్నాం. ఇంత పరిస్థితులు కూడా అందరికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయకట్టు ప్రభుత్వం డబ్బులు మొన్ననే వేసింది, అది వాస్తవమే. మరి ఆ రైతులు తీసుకుని ఏం చేయాలి? తను ఉపయోగించుకోవాలి కదా, ఉపయోగించుకుని నీళ్లు ఉండాలి కదా. రేపు హైదరాబాద్కు తాగునీరు కావాలి, లేవు. రేపు మనకి ఎల్లంపల్లి నుంచి ఈవెన్ రామగుండం ఫ్యాక్టరీకి ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి, అక్కడ మల్టీపర్పస్ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. సో వీటన్నిటి తీర్చాలంటే తప్పనిసరిగా భేషజాలకు పోకుండా మేము అంటున్నాం, ఎన్డీఎస్ఏను మీరు సంప్రదించండి, మమ్మల్ని కూడా సంప్రదించండి. ఇక్కడ అందరిని కూర్చోబెట్టి సీరియస్గా ఈవెన్ అన్ని పార్టీలను కూడా పిలిచి చేసి ప్రభుత్వం అయినా కూడా రైతుల కోసం ప్రజల కోసం మేము సిద్ధంగా ఉన్నాం, చేసినాం. రేపు అంటువాడు ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రభుత్వానికి ఏం కాదు కదా, చెప్పి చేసినది కదా. సో దయచేసి ఆ విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్. ఏదైతే చూసుకుంటే ఎల్లినో పరిస్థితి ముందు పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టును దాన్ని రిపేర్ చేసి రైతులకు, రైతాంగానికి అటు సాగునీరుకు నీళ్ళు ఇవ్వాల్సింది పోయి ఆ వచ్చిన అంటే గతంలో ఇచ్చిన పాత రిపోర్ట్ ప్రకారం పాత చింతకాయ పచ్చడి అనే విధంగా కూడా దాన్ని రేవంత్ రెడ్డి పదే కాళేశ్వరం పేరు చెప్తూ పబ్బం గడుపుతున్నాడంటూ కూడా ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ కూడా చేసి వారు కూడా అందరూ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో పోయే గోదావరి వరదంతా జలాశయాలను ఒడిచి పట్టి తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సింది పోయి అనవసరంగా కూడా ఆ వరద మొత్తం తీసుకుపోయి కూడా ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్నారంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.